హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డీఎస్సీ. ఈ ఛానల్‌లో టెట్ 2 డీఎస్సీకి సంబంధించి వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అలాగే ఎయిమ్ ఫర్ డీఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రాక్టీస్ టెస్ట్‌లని ఫ్రీగా ఉంటాయండి. పాత సబ్స్క్రైబర్లు అయితే అందరికీ తెలుసు. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మన క్లాసెస్ అనేవి డీఎస్సీ సిలబస్ మొత్తం మీద కూడా కంటెంట్, గ్రామర్, అలాగే మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీ, పీఐఈ అన్నిటి మీద కూడా క్లాసెస్ ఉంటాయండి. సో, అవన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫోన్లకి మెసేజ్‌లు వచ్చేస్తున్నాయి అనేది ఫేక్ న్యూస్ అండి. ఇప్పటికైతే ఎవ్వరికీ కూడా మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రండి పలానా తారీఖున అని చెప్పి ఎవరికీ కూడా ఎటువంటి మెసేజ్‌లు కూడా రాలేదు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా వచ్చుంటే గనక ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి. అదైతే ఫేక్ న్యూస్ అండి. ఓకేనా? అలాగే నిన్నటి నుంచి ఇంకొక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్ట్ పెట్టేశారు. ఎక్కడండి పెట్టారు? అస్సలెక్కడా పెట్టలేదు. అసలు మెరిట్ లిస్ట్ ఇస్తారో ఇవ్వరో కూడా క్లారిటీ లేదండి. కన్వీనర్ గారి నుంచయితే ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఓకేనా? ఇంకొక వార్త ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేస్తున్నారో చేయడానికి ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఈరోజు ఇస్తున్నారు అనేది. ఇదైతే నిజమండి. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే వాళ్ళు ఉన్నారో ప్రిన్సిపల్స్ కావచ్చు, ఎంఈఓస్ కావచ్చు, ఎవరికైతే అపాయింట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఈరోజు ఇస్తున్నారు. ఇంకొక న్యూస్ ఏంటంటే మెరిట్ లిస్ట్ పెడతారా పెట్టరా అనేది. మెరిట్ లిస్ట్ పెట్టము అనైతే ఎక్కడ మనకి డీఎస్సీ కన్వీనర్ గారైతే తెలియజేయలేదు. ఒకవేళ మెరిట్ లిస్ట్ పెట్టకపోయినా ఖచ్చితంగా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎలిజిబుల్ ఉన్నారో, అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ జాబితా ఖచ్చితంగా పెడతారు. అందులో మనముంటే మనకి జాబ్ వచ్చేసినట్టే. ఓకేనా? ఒకవేళ అందులో ఎవరివైనా సర్టిఫికేట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లేకపోయినా, ఏ కారణాల వలనైనా వాళ్ళు తిరస్కరించబడితే ఆ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవడం అనేది జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ అయ్యాక ఫైనల్ జాబితా అనేది విడుదల చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఎవరు కూడా కంగారు పడొద్దు. ఖచ్చితంగా రేపు సాయంకాలానికి ఏదో ఒక న్యూస్ అయితే తెలుస్తది అనైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మనకి రేపటికి ఏదో ఒక న్యూస్ అయితే మన వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అప్పటి వరకు కూడా కొంచెం కూల్‌గా ఉండండి. ఎవరైతే మాకు ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నారో వాళ్ళైతే సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.